ఇక అన్నిటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీరు మా నాయకుడు యొక్క పట్ల చూపిన అభిమానం, అంతేకాకుండా మా యొక్క నాయకుడు కష్టకాలంలో మీరు చూపించిన ఆదరణ, మీరు తాడేపల్లిగూడెం సభలో మీరు మీ నాయకులకి కార్యకర్తలకి ఇవాళ మీరు వివరించిన తీరు సార్, మీకు ఒకటే చెప్తున్నా, మీరు నిజంగా ఎక్కడ తగ్గాలో సీట్ల విషయంలో తగ్గి ఎక్కడ గెలవాలో ప్రజల విషయంలో గెలిచారు సార్. తప్పకుండా మీ యొక్క సూచనలు, మీ యొక్క నాయకులు కార్యకర్తలు అండదండలతో 7 సీట్లు గెలుస్తాం. 7 కాదు 175 నియోజకవర్గాల్లో 170 నియోజకవర్గాలు గెలవాలి. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు సార్, మా రాష్ట్రం బాగా వెనకబడి ఉంది, మీకు తెలుసు. మా రాష్ట్రానికి అత్యధిక నిధులు ఇవ్వాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మీ యొక్క సహాయంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వచ్చి మా రాష్ట్రంలో ఉన్న బాధలు తొలగించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ, భాజపా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ, జనసేన నాయకులకు కానీ కార్యకర్తలు కానీ నేను మీ ఎమ్మట నడుస్తాను. నేను ముందు కాదు, మీరు ముందు నడవండి, నన్ను నడిపించండి, నా చేయి పట్టుకుని నడిపించి ఇవాళ 7 నియోజకవర్గాల్లోనూ నన్ను తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ ప్రయాణంలో సహకరించిన మీడియా మిత్రులకి, నా సన్నిహితులకి, నా స్నేహితులకి, నా కుటుంబ సభ్యులకి, అంటే నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ నా నమస్కారం.